ఇశ్రాయేలులము. ఈనాటి మనము కూడా ఇశ్రాయేలులుగా పరిగణించబడుతున్న వ్యక్తులము. అందుకనే మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు, మాటను లక్ష్యం ఉంచే దేవుడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమి లక్ష్యం ఉంచే దేవుడు? శ్రమలలో ఉన్నప్పుడు శ్రమల నుండి విడిపించడానికి, శోధనకరమైన అనుభవాలలో ఉన్నప్పుడు శోధన నుండి విడిపించడానికి ఆయన లక్ష్యం ఉంచే దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమని లక్ష్యం ఉంచుతున్నాడు? ఏమని లక్ష్యం ఉంచుతున్నాడు అంటే, ఆనాటి కాలంలో పితరులకు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచి ఉన్నాను. గట్టిగా స్తోత్రం మీద. ఆ మాట మరొకసారి చదువుతామా? యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి